గతం గుర్తుకొచ్చిన అమర్ రాథోడ్‌తోటి రాథోడ్ నాకు గతం గుర్తుకొచ్చిన విషయం నువ్వు ఇంట్లో ఎవరికీ కూడా చెప్పవద్దు అని రాథోడ్‌తో అంటూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ ఎందుకని సార్ అని అంటూ ఉంటే, నాకు గతం గుర్తుకొచ్చిందని తెలిస్తే అసలు మనపై ఎవరు అటాక్ చేస్తున్నారో, ఎందుకు అటాక్ చేస్తున్నారో, మన శత్రువులు ఎవరో కూడా తెలుసుకునే ఛాన్సెస్ చాలా మిస్ అయిపోతాము. నాకు గనక గతం గుర్తుకొచ్చిందనే విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. వాళ్ళని పట్టుకోవడం మనకి చాలా కష్టమవుతుంది రాథోడ్. కాబట్టి నువ్వు ఇంట్లో ఎవరికీ నాకు గతం గుర్తుకొచ్చిందనే విషయం చెప్పొద్దు రాథోడ్ అని అమర్ రాథోడ్‌తో చెప్తూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ కానీ సార్ బుజ్జమ్మ, మిస్సమ్మ మీరు గతం మర్చిపోయారని చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు సార్ అని అంటూ ఉంటే, నాకు తెలుసు రాథోడ్ బుజ్జమ్మ, మిస్సమ్మ నా విషయంలో ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళిద్దరి పట్ల నాకున్న కర్తవ్యం కూడా నాకు తెలుసు. ఇక నుంచి నువ్వు నాలో ఒక కొత్త అమర్‌ని చూడబోతున్నావని రాథోడ్‌తో అంటూ ఉంటే, రాథోడ్ చాలా సంతోషంగా ఇదే కదా సార్ మనకి కావాల్సింది అని అంటూ ఉంటాడు. తర్వాత మిస్సమ్మ ఒంటరిగా కూర్చొని గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఒంటరిగా కూర్చొని ఉండటం రాథోడ్ గమనించి మిస్సమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏంటి మిస్సమ్మ ఇంకా పడుకోలేదా? ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతూ ఉంటే, గుడిలో ఆయన ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నారు రాథోడ్. నాకెందుకో ఆయనకి గతం గుర్తుకొచ్చేస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. పొద్దున గుడిలోనేమో నా వైపు, బుజ్జమ్మ వైపు చాలా ప్రేమగా చూశారు. ఇందాకేమో బుజ్జమ్మపై సొంత తండ్రిలాగా శ్రద్ధ చూపించి ముద్దులు పెట్టి తనని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు ఆయనకెందుకో గతం గుర్తుకొచ్చి కూడా మాకు చెప్పటం లేదని అనిపిస్తుంది రాథోడ్ అని మిస్సమ్మ రాథోడ్‌తో అంటూ ఉంటే, రాథోడ్ మాత్రం మిస్సమ్మ అలాంటిదేమీ లేదు, గతం గుర్తుకొస్తే నీకు చెప్పకుండా ఉంటారా అని అంటూ ఉంటారు. కానీ మిస్సమ్మ మాత్రం రాథోడ్ నువ్వు ఆయనకి గతం గుర్తుకొచ్చి కూడా మాతో చెప్పటం లేదా అని నిలదీస్తూ ఉండేసరికి రాథోడ్ ఒక్కసారిగా వామ్మో ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉన్నానంటే మిస్సమ్మ నా నోటి నుండే సార్‌కి గతం గుర్తుకు వచ్చిందని చెప్పించేలా ఉంది అని మిస్సమ్మ నువ్వు ఇంకా ఏం బాధపడకు, ఆలోచించమాకు, తొందరగా వెళ్ళి పడుకో. అమర్ సార్‌కి గనక గతం గుర్తుకొస్తే మనకే కదా చెప్తారు. ఇంకా నువ్వు వెళ్ళి పడుకో అని అంటూ ఉంటారు. మిస్సమ్మ మాత్రం నిజంగా ఆయనకి గతం గుర్తుకొస్తే ఎంత బాగుండు. పొద్దున ఆయన గుడిలో ప్రవర్తించిన విధానం, ఇందాక బుజ్జమ్మతోటి ఆయన నడుచుకున్న తీరు నాకు ఆయన మీద అనుమానం కలిగేలా చేశాయి. అంతే తప్ప ఇంకా వేరొకటి లేదు రాథోడ్. సరే నేనింక వెళ్ళి పడుకుంటానని చెప్పి బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.